నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరులోని వీఆర్ హైస్కూల్లోని మూసివేసిన సమయంలో చాలా బాధపడ్డానని తెలిపిన మంత్రి నారాయణ తమ ప్రత్యర్థుల వ్యక్తిత్వహరణమే టీడీపీ లక్ష్యమని అందుకే సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్నారని మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు విశాఖ దువ్వాడలో హత్యకు గురైన దంపతులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలు మూల్యం చెల్లించక తప్పదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్చరించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో జరిగిన దాడి దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్య అని సత్యకుమార్ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే ఏ నిర్ణయమైనా మా మద్దతు ఉంటుంది అని అగ్రదేశాలు ముందుకు రావడం శుభపరిణామన్నారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో అక్కడ ప్రజల దృష్టి మరల్చడం కోసం ఈ దాడికి తెగబడ్డారని ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్లో ప్రశాంత పరిస్థితిని జీర్ణించుకోలేక దుష్టశక్తులు దాడులకు తెగబడుతున్నాయని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. పబ్లిక్ డొమైన్లో మాట్లాడటం ఉండదు. అయితే కేంద్రం దాన్ని చాలా తీవ్రమైనగా పరిగణించింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు సింధు జలాలను ఆపడం కానీ ఇతరత్ర ఆంక్షలు విధించడం కానీ మనం చూస్తున్నాం. ఖచ్చితంగా కేంద్రం సిసిఎస్ సమావేశం కూడా కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ నిర్వహించింది. కేంద్రం ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ ఇది అత్యంత పాశవికమైన అమానవీయమైన దాడి. ఈ అమాయక ప్రజల్ని పర్యాటకుల్ని కేంద్రంగా చేసుకుని ఇవాళ ఈ అమానుష దాడికి ఉగ్రవాద ముష్కరులు పాల్పడ్డారు. వాళ్ళు ఆ శక్తులు వ్యక్తులు వాటిని ప్రేరేపిస్తున్న వాళ్ళు ఎవరైనా దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. దేశంలో పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో కాశ్మీర్ కూడా ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత పర్యాటకులు కేవలం దేశం నుంచి కాకుండా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ కాశ్మీర్లో జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బలు తీసే ఉద్దేశం ఒకటైతే, రెండోది వీటి ద్వారా దేశంలో మత విద్వేషాలు పెంచాలని కారణంగా చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. రెండు దేశాలకు సంబంధించిన విషయం ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కు మద్దతుగా నిలిచాయి. ఏ చర్య తీసుకున్నా కూడా మేము మద్దతు ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు చాలా స్పష్టమైన సంకేతాన్ని ప్రపంచానికి ఇచ్చారు. ఈ దేశం మీద దాడి జరిగితే సమైక్యతకు కానీ సౌభ్రాతృత్వానికి కానీ లేదా దేశ పౌరునికి ఎక్కడైనా నష్టం వాటిల్లితే దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తాం. వారు కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని ప్రధానమంత్రి గారు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా తీవ్రమైన ఇది ఉంటాయి. అయితే ఎందుకంటే దేశాల మధ్య సంబంధించినవి అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. వాటిని అన్నింటిలో పరిగణలో తీసుకున్న తర్వాత అత్యున్నత స్థానంలో సమీక్ష నిర్వహించిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ఒక కఠిన చర్యలు అయితే ఉంటాయని నేను భావిస్తున్నాను. మతం ఆధారంగా చేయడానికి కారణం ఏంటంటే ఇవాళ గత 11 సంవత్సరాల నుంచి మీరు చూస్తే ఎక్కడ కూడా మత విద్వేషాలు లేవు, మతపరమైన గొడవలు లేవు. అనేక రాష్ట్రాల్లో ఎప్పుడు చూసినా కూడా మత కల్లోలాలు జరిగేవి. ఈ లేని నేపథ్యంలో ఒక సౌభ్రాతృత్వ వాతావరణం, ఒక శాంతియుత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఒక శాంతి ఉంది, పీస్ ఉంది, కమ్యూనల్ హార్మోనీ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫ్యాబ్రిక్ని చెడగొట్టడం కోసం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది ఈ రెండు మతాల మధ్య. ఎందుకంటే వాళ్ళు ఊహించింది ఏంటంటే అక్కడ మత ప్రాతిపదికన పర్యాటకులను హతమారిస్తే తర్వాత అదే దీంట్లో ఒక ప్రతిచర్య ముస్లిం సమాజం మీద ఉంటుందని వారు భావించారు. దానికి కారణంగానే ఈ విధంగా చేయడం జరిగింది. అయితే ఇవాళ పరిణితి చెందిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ పేరుతో అందరినీ కలుపుకొని వెళ్తున్న ప్రభుత్వం నాయకత్వం ఉంది. కాబట్టి వారి పప్పులు ఉడకడం లేదు. వీటి వెనకాల చాలా పెద్ద కుట్రే ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా దేశం వైపు కన్నెత్తి చూడాలని చూస్తున్న నేపథ్యం అదేవిధంగా వారి నుంచి ఉంటున్న అంతర్గత సమస్యల నుంచి కూడా దృష్టి మరల్చే ప్రయత్నంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది. పాకిస్తాను అంతర్గత కలహాలు ఉన్నాయి. బలూచిస్తాన్ నుంచి గొడవలు ఉంటున్నాయి. దేశం విభజన చెందాలని ముక్కలుగా విడిపోవాలని అక్కడ ప్రజల నుంచి డిమాండ్లు ఉంటున్నాయి. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయిపోయింది. సైన్యం కంట్రోల్ అక్కడ ఎక్కడ లేదు. ప్రజాస్వామ్యం పూర్తిగా పరిహరించబడింది. ఈ నేపథ్యంలో ప్రజలు దృష్టి మరల్చడం కూడా చేశాం. ఇక్కడ అంతర్గత సమస్యలు సృష్టించి అస్థిరతను సృష్టించడం ఒకటే
చేసినట్టయితే వారి సమస్యల నుంచి ప్రజల దృష్టిని వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే దిశగా కూడా ప్రయత్నాలు కూడా ఒప్పుకుంది భద్రతాపరమైన చిన్న. ఎందుకంటే బార్డర్ దీంట్లో చాలా కట్టు, మీరు వచ్చిన పర్యాటకులు అందరూ మీరు చూస్తే ఎక్కడ చూసినా కట్టుదిట్టమైన ఇది ఉంది. ఇక్కడ ఏంటంటే బార్డర్ కాదు పహల్గామ్ అనేది, అత్యంత ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు పోతుంటారు, గతంలో ఎప్పుడు జరగలేదు అని చూడండి. అది కూడా ఇక్కడ కేంద్రం పరిధిలో లేదు, BSF, ITBP, ఆర్మీ దీంట్లో లేదు. కాబట్టి వాటిని సమీక్షిస్తున్నారు. ఇప్పుడు ఎటువంటి వ్యాఖ్యలు ఎవరి తప్పు ఎవరి ఒప్పు అని వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఈ 28 మంది ఎవరైతే అమాయక ప్రాణాలు పోయాయో వారి కుటుంబాలకు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరి దేశంలో 145 కోట్ల ప్రజల్లో ఉంది. తర్వాత తదనంతరం మన దేశం వైపు చెడు దృష్టితో ఎవరైనా అస్త్రదృష్టితో కానీ చెడు దృష్టి చూస్తే వాళ్ళకి సమాధానం ప్రభుత్వం ఏ రకంగా చెప్పాలనే విషయం కూడా ప్రజలు ఉండాలి. ఏకకంఠంగా మనం ప్రపంచం ముందు ఈ దేశంలో 145 కోట్ల మంది భారతీయులు మనమంతా ఒకటే అనే భావనను తీసుకెళ్లాలి. నెల్లూరులో ఎంతగానో పేరు ప్రఖ్యాతులు గంచిన వీఆర్ హైస్కూల్ ని గత వైసీపీ హయాంలో మూసేశారని, ఆ సంఘటనతో తాను చాలా బాధపడ్డానని మంత్రి నారాయణ అన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్కూల్ ని తీర్చిదిద్దుతున్నామని అన్నారు. 2000 మంది పేద విద్యార్థులకు అందులో చదివే అవకాశం కల్పిస్తానని తెలిపారు. మే నెలాఖరు నాటికి అడ్మిషన్స్ కూడా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఫర్దర్ బిజినెస్ డెవలప్ చేసుకోవడం ఉపయోగపడుతుంది. అది ఒక ఆశయం ఒకటే, ప్రతి ఇంటిలో ఒక బిజినెస్ ఎంటర్ప్రీనర్ రావాలి. పర్టికులర్ గా బిజినెస్ ఎంటర్ప్రీనర్ కూడా మహిళలు రావాలి, వాళ్ళలో కూడా మెఫ్మా డ్వాక్రా మహిళలు రావాలి ఉంది. దానికి ఇది ఒక పునాది, ఇది ట్రైనింగే. ఒక 1000 మందికి యాక్చువల్ గా ఇలాంటి నెల్లూరులో 5 సంవత్సరాలు ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా మాట తప్పను. దానివల్ల రీఓపెన్ చేస్తాను. ఎలక్షన్ ఉందే నేను చెప్పాను, దానివల్ల రీఓపెన్ చేస్తాను. హై స్టాండర్డ్ లో ఈ నారాయణ ఈ స్కూల్ స్టాండర్డ్ కంటే కూడా హై స్టాండర్డ్ లో దాన్ని చేయడానికి నిర్ణయించుకుని ఆ బిల్డింగ్స్ కూడా రెనోవేట్ అవుతున్నాయి. అయితే ఆ రోజు నేనేం చెప్పానంటే ఎలక్షన్ ముందు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నెల్లూరు సిటీ అన్నాను. పిల్లలు 94,000 ఇల్లు ఉన్నాయి అప్పుడు ఎలక్షన్ అప్పుడు. నెల్లూరు సిటీలో 2,45,000 ఓట్లు ఉంటే 94,000 ఇల్లు ఉన్నాయి. 84,000 ఇల్లు డోర్ టు డోర్ 6 నెలలు తిరిగారు, ప్రతి ఇంటికి పోయారు. 10,000 ఇల్లే నేను తిరగలేకపోయింది, ఎందుకంటే ఇంకొక వారం ఉంటే కూడా తిరిగేస్తాం. 84,000 ఇల్లు తిరిగినప్పుడు నా కళ్ళతో చూశాను, చెవులతో విన్నా. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వాళ్ళు ఎలా సఫర్ అవుతుంది. పర్టికులర్ గా పెన్నా రివర్ కట్ట మీద, సర్రేపల్లి కాలు కట్ట మీద, జాఫర్ కెనాల్ కట్ట మీద కొన్ని స్లమ్స్ లో ఈ రోజు కూడా ఇంకా తాటాకల గుడిసెలో ఉంటారు చాలా మంది. చిన్న చిన్నది తాటాక గుడిసెలు ఈ రోజులో కూడా ఉన్నారంటే ఖచ్చితంగా పూరెస్ట్ పూరే. చుట్టలు చుట్టుకుంటున్నారు. 50 రూపాయలు 100 రూపాయలు వస్తుంది రోజు. వీడియో చుడుతున్నారు, ఇళ్లలో పోయి పాస్మెంట్ చేసుకుంటున్నారు. నేను మాట్లాడిన వాళ్ళైతే ఒక్కొక్కరు 3 ఏళ్లలో 4 ఏళ్లలో ఉదయం 2 ఏళ్లలో చెబుతున్నారు, సాయంకాలం 2 ఏళ్లలో. ఎంత ఇస్తారామంటే 1000 నుంచి 10,000 ఇస్తారు. 5,000 6,000 కోసం 4 ఏళ్లలో 3 ఏళ్లలో పనిచేస్తున్నారు. కొంతమందికి తల్లులు లేరు పిల్లలకి, కొంతమందికి తండ్రులు లేరు, కొంతమందికి ఇద్దరు లేరు. ఇలాంటి వాళ్ళందరినీ నేను ఎలక్షన్ ముందు డోర్ టు డోర్ తిరిగి చూశాను. నేను కూడా అలాంటి పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చానండి. మా నాన్నగారు ప్రైవేట్ బస్ కండక్టర్, మా అమ్మగారు ఇలా ముందు ఆయన చదవాలా, నాన్నగారు ఇంట్లో చదివింది. నేను కూడా ఒక వీధి బడిసిలో అన్నాధపురంలో చదివాను. కాబట్టి నాకు ఆ బాధలని తెలుసు. నేను పెరిగింది తాటాక్ బిడ్స్లోనే, ట్యూషన్ స్టార్ట్ చేసిన MSc తాటాక్ బిడ్స్లోనే. కాబట్టి నాకు ఆ బాధలు తెలుసు. కాబట్టి పూరెస్ట్ పూర్కి ఏదైనా చేయాలి టిక్కోస్ కట్టింది చెప్తున్నాను. సోషల్ మీడియా సైకోలకు చంద్రబాబు అండదండలు కొనసాగుతున్నాయని, తమ సోషల్ మీడియాలో వేలాది మందిని టీడీపీ పెంచి పోషిస్తోందని, ఐటీడీపీ పేరుతో డబ్బులు బహుమతులతో మంత్రి నారా లోకేష్ వారిని ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. తమ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననమే టీడీపీ లక్ష్యమని అన్నారు. అందుకే నిరంతరం సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు దుష్ప్రచారం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి ఏ హామీను నిలబెట్టుకోలేదు. కానీ తాను చాలా గొప్పవాడిని,
చెప్పుకునేటటువంటి ప్రయత్నం మాత్రం కోకొల్లలుగా చేస్తున్నారు. దానితో పాటు ఆయనకున్నటువంటి మీడియా ఏమీ చేయకపోయినా ఒక హీరోగా చిత్రీకరించడానికి అనేకమైన కథనాలు అల్లి ప్రచురిస్తుంది, టెలికాస్ట్ చేస్తున్నారు వారికి ఉన్నటువంటి ఛానల్స్లో. ఆయన ఈ సంవత్సరం పాటే కాదు, గతంలో పరిపాలించినప్పుడు కూడా ఒక విలనిజం లాగా ప్రవర్తించారు తప్ప ఎక్కడ హీరోలాగా ప్రవర్తించినటువంటి సందర్భమే లేదు. కాకపోతే తాను హీరోనని చెప్పి ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఆయన వెనుకాడేటటువంటి ప్రశ్న లేదు. వారికి ఉన్నటువంటి మద్దతుగా ఉన్నటువంటి మీడియాలు కూడా అదే కార్యక్రమాలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సరే హామీలు, ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకుపోవటాలు అనే విషయాలు కాసేపు పక్కన పెడితే అది వేరే సబ్జెక్టు. వచ్చిన తర్వాత ఏం ప్రగల్భాలు పలికారంటే ఈనాడులోనే కోరలు పీకండి సోషల్ సైకోలపై సీఎం నిర్దేశం. పీకేయండి, సోషల్ మీడియాలో ఎవరైనా సరే సైకోలుగా వ్యవహరిస్తే వారిని కోరలు పీకేయండి అన్నాడు. మదమెక్కి మాట్లాడే వారిని వదిలే ప్రశ్నే లేదు. పెద్ద హెడ్డింగ్. సోషల్ మీడియా సైనికులకు చెక్, తప్పు చేసిన వారిని శిక్ష తప్పదు, అనుచిత పోస్టులకు తీవ్రమైన పరిణామాలు. ఆ పోస్టులు చూసి నా బిడ్డలు కన్నీరు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో వాపోయాడట. అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్, అసభ్యమైన పోస్టులు పెడితే మాత్రం ఊరుకోము, పీడీ యాక్ట్ పెట్టేసి లోపలేసేస్తాము అని ప్రగల్భాలు పలికారు. ఇవన్నీ వైసీపీ వారిని లోపల వేయడానికి ఉపయోగించే కార్యక్రమాలే తప్ప చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆయన పెంచి పోషిస్తున్నటువంటి సోషల్ మీడియాను మాత్రం ఎక్కడ చెక్కు చెదనివ్వాల. అసభ్యకరమైనటువంటి పోస్టులు, అసభ్యకరమైనటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి వేషాలు, అసభ్యకరమైనటువంటి చిత్రీకరణలు చేస్తూనే ఉన్నారు. వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈ మధ్యకాలంలో చూస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఐటీడీపీ కార్యకర్త ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. వారి మీద, వారి సతీమణి భారతి గారి మీద ఏ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. మేము పెద్దగా సీరియస్గా తీసుకోలేదు, కానీ ప్రజలు తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో న్యూట్రల్ యాక్టివిస్టులు తీవ్రంగా స్పందించారు. ఏమిటి అన్యాయం? ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు? ఇది తప్పు కదా అని చంద్రబాబు నాయుడు గారు యాక్షన్కి వచ్చేసారండి. తక్షణమే అరెస్ట్ చేయమన్నారు, అరెస్ట్ చేశారు. నేను ఆ రోజునే చెప్పా, ఇదంతా ఒక డ్రామా. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అన్న తర్వాత మేము ఊరుకోము అనేటువంటి ఒక డ్రామాని క్రియేట్ చేసి పాపం అతన్ని అరెస్ట్ చేశారు. చేబోలు కిరణ్ అనే వ్యక్తిని. అతను పెంచిపోసింది ఎవరండి? అతను ఐటీడీపీ కార్యకర్తగా ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.